తీసుకుందామండి. ఈ ఉదయకాల సమయంలో ఆఖరి శుక్రవారంగా మరి ప్రభు ఇచ్చినటువంటి యొక్క ధన్యతను బట్టి కూడా ప్రభుని మహింపరుస్తున్నాను. ఈ నెలంతా కూడా ఆయన కాచి కాపాడి ఈ యొక్క ఆఖరి శుక్రవారంగా ఈ నెలలో ఆరాధించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మరల మొదటి వారంలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం కనుక వచ్చే నెల కూడా ప్రభు కాపుదల భద్రత అందరిపై ఉండేలాగా అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఒక మాటను చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 41 అధ్యాయం 9-10 వచనాలు చదువుకుని ప్రార్థన చేసుకుందాం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరతును, నీకు సహాయం చేయబడును. నేనే నీతియు నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును. ఆయన అంటూ ఉన్నారు, నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును. నువ్వు ధైర్యంగా ఉండు, నేను బలపరిచేవాడిని, నేనే సహాయం చేసేవాడిని. నేను ప్రభు ఉదయకాల సమయంలో ఈ నెలంతా కూడా ఆయన బలపరిచారు, ఆయన సహాయం చేశారు, ఆయన మన అందరినీ కూడా సజీవ లెక్కల్లో ఉంచారు. అందుని బట్టి ప్రభుని మహింపరుస్తూ ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికి కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, ఈ యొక్క నెలంతా కూడా మీరు కాచి కాపాడి ఆఖరి శుక్రవారంగా నైనా ఇదిగో నీ మందిరంలో మరొకసారి ఆరాధించుకోవడానికి ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మార్గ మధ్యలో అనేక మంది ఉన్నారు, వారు కూడా సకాలంలో రావడానికి సహాయం తెచ్చండి. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది ప్రభా. ఇదిగో ట్రాన్స్పోర్ట్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం, మీరే సహాయం దయచేయండి. ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలోనే ఎప్పుడు ప్రాబ్లంగా ఉంటుంది. నేను దయచేసి చక్కని ఆలోచన మాకు దయచేయండి. వచ్చే వారం నుంచి అందరూ కూడా సమయానికి వచ్చి ఆరాధించుకునే కృప దయచేయండి ప్రభా. స్తోత్రాలు. ఇదిగోనైనా ప్రతి విషయంలో మీరు ఈ నెలంతా కూడా సహాయం చేస్తారని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నెలంతా మీరు ఇచ్చిన కాపుదలను బట్టి భద్రతను బట్టి స్తోత్రాలు. ఈ నెలలో తండ్రి ఇదిగో మా మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, మా క్రియల ద్వారా కానీ నైనా మీకు ఇష్టం లేని జీవితం మేము ఏదైనా ఉంటే ప్రభా దయతో మరొక్కసారి ఇగో ఈ నెల ఆఖరిలోనే మేము సరి చేసుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఒకరినొకరు క్షమించుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తాను. మళ్ళీ మొదటి వారంలోకి వెళ్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి, పరిశుద్ధమైన విందుని మొదటి వారంలో మరలా మేము భుజించబోతూ ఉండగా తండ్రి, ఈ వారంలోనే మేము సిద్ధపాటు కలగడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉండండి, సహాయం దయచేయండి. ఇదిగో అనేకమైనటువంటి ప్రార్థన అవసరాల కొరకు రాత్రికాల సమయంలో ప్రార్థించాం. ఆ ప్రార్థన అవసరాలన్నింటిని బట్టి నేను స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు త్వరలో గొప్ప ప్రతిఫలాన్ని దయచేస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, ఈ దినం ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎంతమంది బిడ్డలు అయితే శ్రమిస్తూ ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా వరకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి ప్రభా, ఈ యొక్క సమయంలో తండ్రి పాటలు పాడుచు ఉండగా తండ్రి నైనా పాటలు పాడుచిన బిడ్డలకు మంచి స్వరాలు దయచేయండి. కీర్తన చదివించిన బిడ్డలు మీరు ఉండండి. ఇదిగో ప్రభా, సాక్ష్యాలు చెప్తున్నటువంటి బిడ్డల్లో నేను ఇదిగో నైనా ప్రత్యేకమైన పాట పాడుచినటువంటి బిడ్డల్లో మీరు ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా తండ్రి ప్రభా, ఇదిగో నీ వాక్యం చేతబట్టుకు నిలబడుచుని నీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. ఏడంతల ఆత్మశక్తితో నింపి ప్రభా, మాకు కావలసినటువంటి వర్తమానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో వర్తమానం ద్వారా మా హృదయాలు మార్చుకోవడానికి నేను సిద్ధపాటు కలిగి జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తాను. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, నేను ఇదిగో వాయిద్యాలు వాయిస్తున్నటువంటి తమ్ముడు వసంతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, మరి సెలవు దినాల్లో ఇండియా వెళ్ళడం ఆశపడుతూ ఉన్నారు, సహాయం దయచేయండి. అక్కడ ఉన్న దినాలు కూడా క్షేమకరంగా ఉంచి మళ్ళీ తోడుకుని వచ్చి నీ పరిచయలు వాడబట్టడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తాను. నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో జీవన బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం, చింటును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో నైనా ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. సొంతను జ్ఞాపకం చేసుకోండి, రెడ్డి గారిని, నేను ఇదిగో రాజు గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభు, సహాయం చేయండి. ఇదిగో సతీష్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇదిగో నేను ఈ పిల్లలందరూ కూడా 2-3 ట్రిప్పులు వేసి నీ పిల్లలందరినీ కూడా సన్నిధికి నడిపిస్తూ ఉన్నారు. అందుని బట్టి స్తోత్రాలు. నేను ఎంత ఓపికతో పని చేస్తూ ఉన్నారు, అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, నేను మా అందరిలో ప్రేమను దయచేయండి. నేను ఒకరినొకరు క్షమించుకుని నీ పనిలో ముందు కొనసాగడానికి సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో మరొకసారి ప్రార్థించి కూడుకుని మీ అసలు అప్పగిస్తూ ఉన్నాం, సహాయం దయచేయండి. ఇదిగో ఇదనం తండ్రి ప్రభా, పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి నేను ఇదిగో ప్రభా సంధ్యను బట్టి వారి భర్త గారిని బట్టి నీ పాదశంలో ప్రార్థిస్తూ ఉన్నాం. వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. నేను మీరు ఘనంగా వివాహ విషయంలో మీరు సహాయం చేశారు. ఈ దినం పెళ్లి రోజు జరుపుకోవడానికి కృప చూపారు. అందుని బట్టి స్తోత్రాలు ప్రభా. నేను ఇదిగో తండ్రి, వారు దీవించి ఆశీర్వదించండి. ఇదిగో మొన్నటి దినాన్ని మాకు ఇచ్చినటువంటి వివాహ దినాన్ని బట్టి స్తోత్రాలు. నిన్నటి దినాన్ని తమ్ముడు కిరణ్కి ఇచ్చినటువంటి పుట్టినరోజును బట్టి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మీరు ఇచ్చిన దయాకిరీటాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో చెర్రీ బాబు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నేను ఆపరేషన్ అంతా కూడా బాగా జరిగింది ప్రభా, సంపూర్ణ స్వస్థత పొందుకిన తండ్రి ప్రభా. నేను నీ సాక్షి బిడ్డల వారి కుటుంబాన్ని నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రాలు. బలహీనంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, బలపరచండి, మంచి స్వస్థతను పొందుకుని వెళ్ళడానికి సహాయం దయచేయండి. నీకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొడుకుని మీ అసలుకి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో పాటలు పాడదామని కోరి వారు వచ్చినట్లయితే
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరము సంతోషంగా దేవుడి నామాన్ని గణపరచుదామండి. అందరము ఉత్సాహంగా దేవుడి నామాన్ని మహిమపరచుదాం.
రక్ష చేయుమయా నడిపించు నావా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమను పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు నడిపించు నావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నావా. హల్లెలూయా. రెండో పాటగా గూడెలేని గువ్వని దారి తప్పితే పాడుకుందామండి. అందరికి వచ్చిన పాటలేనండి. అందరము పాటలో ఏకీభవించి పాడదాం.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరిలో నిలబడదామండి కొద్ది నిమిషంలో ప్రభుని. హల్లెలూయా. అందరూ కూడా హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా 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 స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. అందరూ కూడా ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దాం. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, 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 ఎల్ షడాయ్ ఎల్ షడాయ్. అందరూ చప్పట్లు కొడదాం. ఈ ఆరాధన కారణంగా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా సర్వవేళ, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆయన ఎల్ షడాయ్ అండి, మన ప్రభు ఎల్ షడాయ్. ఆయన సర్వశక్తిమంతుడైన, ఆయన సర్వ సృష్టిని సృష్టించినటువంటి శక్తిమంతుడైన. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ శుభవేళ, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. ఆయన మనల్ని చూచుచున్న దేవుడండి. ఆయన ఎల్రోయ్, ఆయన సమస్తము చూచుతున్న దేవుడే. నిన్ను నన్ను సమస్తాన్ని ఆయన ప్రతినిత్యము చూస్తున్న దేవుడే.
ఆయన మనతో ఉన్న దేవుడు. యెహోవా షమ్మా, ఆయన మనతో ఉన్నాడు. నిత్యము మనతో ఉన్న దేవుడైన, మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడైన, మనల్ని పోషిస్తున్నటువంటి దేవుడైన, నిన్ను నన్ను కాపాడుచు ఉన్నటువంటి దేవుడైన, ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ మన పక్కనే ఉండే దేవుడైన. యెహోవా షమ్మా, మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా, మాతో ఉన్నవాడా, మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా, మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా, శుభవేళ స్తోత్రమని తండ్రి దేవా మీకేనయ్యా. ఆరాధన స్తోత్రమని తండ్రి దేవా మీకేనయ్యా. 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 ఆయన యెహోవా రాపాయండి. ఆయన శాంతినిచ్చే దేవుడైన, ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మనకి శాంతిని ప్రశాంతిని ఇచ్చే దేవుడైన. హల్లెలూయా. యెహోవా శాంతి నొసగువాడా. శాంతి నొసగువాడా. శాంతి నొసగువాడా. యెహోవా షాలోమ్. శాంతి నొసగువాడా. యెహోవా షాలోమ్. ప్రతి ఒక్కరు మనతో కలిసి పాడదు. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా మీకేనయ్యా. ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా మీకేనయ్యా. తండ్రి దేవా మీకేనయ్యా. తండ్రి దేవా మీకేనయ్యా. తండ్రి దేవా మీకేనయ్యా.
నీకేనయ్యా, మా స్తుతులు నీకేనయ్యా, మా ఆరాధన నీకేనయ్యా. దేవా నీకు వందనములయ్యా. ఆరాధిక యోగ్యుడవు నీవు తండ్రి. దేవా తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధుడని వేల దూతులతో ప్రభా, కోట్లాది దూతులతో ప్రభా కొన్ని ఆడపడుచున్న తండ్రి నీకు వందనములయ్యా. దేవానికి వందనములు, స్తోత్రాలు రాజా, నీకు వందనములు తండ్రి. ఇంతవరకు ప్రభువా నీ ఆరాధనలో ప్రభువా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రాలు రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు రాజా. నీవిచ్చిన తరుణాన్ని బట్టి, ధన్యతను బట్టి ప్రభువా నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీకు వందనాలు రాజా. ఇదిగో ప్రభు, ఈ ధన్యత లేని వారు అనేక మంది ఉన్నారు ప్రభువా. ఆ బిడ్డలతో మీరు మాట్లాడిన దేవా, ఆ బిడ్డల హృదయాలు తెరవడానికి నీ సహాయం దయచేయని రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభు, గడిచిన శుక్రవారం నుంచి శుక్రవారం వరకు మమ్మల్ని, మా కుటుంబాన్ని, దాసుల కుటుంబాన్ని కాచి కాపాడి భద్రపరిచి ఈ రీతిగా నీ సన్నిధిలో స్మరించుకుంటానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటాను రాజా. ఇదిగో దేవా, ప్రారంభ ప్రార్థన మీరు తోడి నడిపించుకున్నారు తండ్రి. దేవానికి వందనములు, స్తోత్రాలు రాజా. ప్రతి కార్యక్రమంలో మీరు ముందుని నడిపించుకొని దేవానికి వందనాలు, స్తోత్రాలు. పుట్టినరోజులు ఉన్నాయి, పెళ్లి రోజులు ఉన్నాయి ప్రభా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభా, ప్రతి కార్యక్రమం కూడా ప్రభా మర్యాదగా క్రమంగా జరగడానికి నీ సహాయం దయచేయని దేవా. అల్లరితో ఆటపాటలతో కూడిన విధి ప్రభా విధానం కాకుండా ప్రభా నీ అందు భయభక్తులుగా నడిచే భాగ్యం దయచేయని దేవానికి వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడు నీవు, సర్వాధికారివు నీవు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీకే కలగాలి ప్రభా, మహిమ ఘనతలు నీకే కలగాలి తండ్రి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఏ బిడ్డ వ్యర్థంగా ఆరాధించకూడదు ప్రభా, తండ్రి నిజమైన ఆత్మతో సత్యంతో ఆరాధించడం నీ సహాయం దయచేయండి. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. పాటలో మీరు తోడున్నారు, మంచి స్వరాలు దయచేశారు. ప్రతి బిడ్డ నేను ఆరాధించడానికి దేవానికి వందనాలు. ఇదిగో ప్రభా, బైబిల్ పట్టణాలు మీరు తోడనని దేవానికి వందనాలు. ఏ బిడ్డ ద్వారా ప్రభువా ఏమి విత్తబోతున్నావో దేవానికి వందనాలు. మా హృదయాలు ప్రభా మేము సిద్ధపరచుకుని కూడా నీ సహాయం దయచేయండి. వినగల చెవులు గ్రహింపే హృదయం మాకు దయచేయండి దేవానికి వందనాలు, స్తోత్రాలు. దేవా ప్రభువా వింటున్నాము కానీ తండ్రి ప్రభా గ్రహించలేక ఉంటున్నామమ్మ దేవా తండ్రి, గ్రహించుకునే విధానం మాకు దయచేయండి దేవానికి వందనాలు, స్తోత్రాలు. ప్రతి కార్యక్రమంలో మీరు తోడు నడిపించుకోండి దేవా. ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్షులుగా ఉండి నడిపించుకోండి రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. కూడి ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి దేవా. రానున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను దేవా. దేవ సన్నిధిలో అనేక ప్రభా కొరతలు ఉన్నాయి తండ్రి. ముందుగా నీ వెరిగిన దేవుడు ప్రభా, సమయానికి ఇచ్చే దేవుడు నీవే తండ్రి. మేము ప్రార్థించడం మట్టుకే తండ్రి ప్రభా, కార్యం చేసేవాడు నీవే తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాము దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మహిమ ఘనత ప్రభావం కలుగునుగా కానీ ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రియమైన తేజోమేడి కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, దైవ సేవకులకు, దైవ సేవకురాళ్ళకు కూడా ప్రత్యేక వందనాలండి. అందరు సంతోషంగా ఉన్నారు కదా? హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుణ్ణి పాటలతోని స్తుతించి గణపరిచి ఎంతో చక్కగా గణపరిచారని నమ్ముతూ సంతోషంగా ఉన్నవారందరూ ఒకసారి మరి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరి కీర్తన చదువుకుందాం. 107వ కీర్తన 16 నుంచి 30 వరకు తమ్ముడు కీర్తన చదవాల్సిందిగా కోరుతున్నాను. రండి. తేజమయ ప్రార్థన అందరూ నా ఆత్మీయ సహోదరులందరికీ నా హృదయపూర్వకందనమ్మ. కీర్తనలు 107 అధ్యాయము 16 నుంచి 30 వరకు ఇలా రాయబడి ఉన్నాయి, చదువుకుందామమ్మా. ఏలయనగా ఆయన ఎత్తడి తలుపులను పగలగొట్టి అన్నాడు, ఇనుప గడియను విరగొట్టి అన్నాడు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తనము చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అహస్యములు. వారు మరణదూరమును సమీపించిందురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కులను పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి
నరులకు ఆయన చెయ్యు ఆశ్చర్యకార్యములన్నిటి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరుగాక. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించెదరుగాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించెదరుగాక. ఓడ ఎక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించుచు వ్యాపారం చేయువారు యెహోవా కార్యములను సముద్రములో ఆయన చెయ్యు అద్భుతములన్నీ చూసిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండిరి. శ్రమచేత వారి ప్రాణము కృంగిపోయెను. మృతులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటు తోచకయుండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల నుండి విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు ఆగిపోయెను, అణిగిపోయెను. అవి నిమ్మలమైనవి. వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. దేవుడి కొద్దిమంది ఏం చేసిన కదా. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన చదివిన తమ్ముడికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి చదివిన కీర్తనని బట్టి మీకు ఏం అర్థమైందో, మరి దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి ఇశ్రాయేల్ ప్రజల్ని మరి ఆ రోజుల్లో విడుదల అంటే మన ఐగుప్తు నుంచి తోలుకొని వచ్చేటప్పుడు మోసేని నిర్మాకాండం 15లో ఉంటుందని చదువుకోండి. అప్పుడు మనం విడుదల పొందినప్పుడు అప్పటికి వాళ్ళని వదలలేక ఎంత మూర్ఖుడండి. మరి 10 ఆజ్ఞల్ని దాటుకొని బయలుదేరి వస్తుండగా కూడా అతను మరి అతని ప్రజల్ని వదలకుండా మళ్ళీ 600 రథాలని వారి వెనకాల లోపరుచుకుందామని పంపించాడు. సైనాధిపతులను పంపించి వారిని మళ్ళీ వెనక్కి తీసుకొద్దామని ప్రయత్నిస్తుండగా దేవుడు ఏం చెప్పాడు మోసకు, ఎర్ర సముద్రం పాయలు అయిపోయాయండి. దాటాక మళ్ళీ 600 ఎన్నైతే రథములు ఉన్నాయో అవన్నిటినీ జల ప్రయాణం చేశాడు దేవుడు కదండి. ఎప్పుడు అయినప్పటికీ దేవుడు ఆయన కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. చక్కగా మనం అవన్నీ పాటిస్తే నిజంగా మన కార్యాలు కూడా నమ్మిన వారికి ఖచ్చితంగా చేస్తాడు. నమ్ముతున్నారా? నమ్మిన వారి స్తోత్రం చెప్పండి అక్క. హల్లెలూయా. మరి ఈ సమయంలో ఎవరన్నా క్లుప్తంగా 1 నిమిషం 2 నిమిషాలు సాక్ష్యాలు ఉంటే చెప్పగలరు. రండి అమ్మ. సాక్ష్యాలు ఎవరన్నా ఉంటే దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు ఉంటాయి గంటలు, కానీ కొంచెం ఏదన్నా ఉంటే దేవుడు చేసి చెప్పండి. ఉన్నాయా? రండి. దేవుని నామానికి వందాలండి. సేవకులకు వందాలు. కూడి వచ్చిన ఆత్మీయులైన నా సోదరి మనందరికి కూడా వందనాలండి. అందరూ ఎలా ఉన్నారండి? మరి సాక్ష్యం ఏంటంటేనండి, గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడు తన బంగారు రెక్కల మందు కాపాడి మరి నిన్న 30వ తారీఖున నా జన్మదినం అండి. మరి నా జన్మదినం కోసం ఇప్పుడు వరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ కూడా వందనాలు. దానికంటే ముందు ఇప్పుడు వరకు నన్ను నడిపిస్తున్న దేవాదేవునికి వందనాలు. ఇక ముందు కూడా ఆయన పనిలో బలంగా వాడబడాలని, మరి ఆయన నాకు అప్పగించిన బాధ్యతను నేను నా తుది శ్వాస వరకు, మరణం వరకు కూడా నమ్మకంగా ఆయన కొరకు బలమైన సాక్షిగా జీవిస్తూ అనేకుల్ని దేవుని మందిరాన్ని, అనేకమైన ఆత్మల్ని కూడా దేవునిలో బలపరచాలని, ఆత్మీయ జీవితం కోసం కూడా ప్రార్థన చేయండి.
మరి దేవుడిచ్చిన ఉద్యోగాన్ని కూడా మరి దానికంటే ముందు మరి నా కుటుంబం కోసం, నా తల్లిదండ్రుల కోసం, నా సహోదరిమణుల కోసం కూడా మీరందరూ కూడా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని, ఇప్పుడు వరకు కాచి కాపాడిన దేవునికి వందనాలు, ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు, మరి కాపర్లకు వందనాలు, మీ అందరికీ కూడా నా వందనాలండి. హల్లెలూయా. చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కిరణ్ గారికి ప్రత్యేక వందనాలండి. ఆయన చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీరు అందరూ అనుదినం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సంఘం కొరకు కూడా ఎన్నో అవసరతలు ఉన్నాయి. మరి మీకు అందరికీ తెలిసిందే, మారు మనం ప్రకటిస్తూనే ఉన్నాం. మీరందరూ ప్రార్థన చేయండి. ఈ సమయంలో మన సంఘ కాపరి రాజ్కుమార్ గారు సంఘం కొరకు కొన్ని ప్రకటనలు ఉన్నాయి, చెప్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంతవరకు కూడా ప్రభు ఆరాధనలో తోడుగా నడిపించారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ మనకున్న సమయం చాలా తక్కువ. ఈ సమయంలో త్వరగా కొడుకుని ప్రారంభించుకుందాం. సంఘం కొరకు ప్రకటనలు అంటే అందరికీ తెలిసిందే, ప్రతి వారం చెప్తూ ఉన్నారు. సంఘం అభివృద్ధి కొరకు అందరూ కూడా భారం కలిగి ప్రార్థించండి. ప్రార్థిస్తే దేవుడే అన్ని విషయాల్లో సహాయం చేసి ఆయనే నడిపిస్తారు, అన్ని విషయాల్లో కూడా. అందుకే అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి ఈ నెలంతా కూడా మొదటి వారం నుంచి ఆఖరి వారం వరకు కూడా ప్రభు ఎంత అద్భుత రీతిగా నడిపించారు. అందుని బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ నెలంతా వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీరు రావటమే కాదు, అనేక మందిని నూతనమైనటువంటి వారిని దేవుని సన్నిధికి నడిపించారు. అది గొప్ప ఆశీర్వాదం కనుక ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ విధంగా అందరం కూడా ఒక సైనికుల వల్లే పనిచేస్తూ ఇంకా అనేక మందిని దేవుని మందిరానికి తీసుకుని వచ్చి సత్యవాక్యాలు అందరూ కూడా మరి నడిపించాలని మరి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ మొదటి వారం నుంచి కూడా ఈ వారం వరకు ఇంతకుముందు అయితే ప్రతి నెలలోని పెద్ద హాల్ ఉండేది మనకి. చక్కగా డిస్ప్లేలోనే ఎల్సిడి మీద వేసి చూపించేవాళ్ళం, ఎంత కానుకలు వచ్చినాయి, దశంభాగాలు వచ్చినాయి, ఖర్చులు ఎంత అయినాయి అనేది అన్నీ కూడా దాంట్లో వేసి చూపించేవారు. మరి హాల్లో ఏం లేదు కనుక మామూలుగానే చెప్తూ ఉన్నాను. దేవుడి మహాకృపను బట్టి మరి గత నెలలో 15వ తారీఖు నేను ఇండియా వెళ్ళటానికి ప్రభు సహాయం చేశారు. వెళ్ళి వచ్చిన తర్వాత ఆర్థిక పరంగా చాలా అంటే చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు అద్భుతంగా జరుగుతాయన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసాం. అందరూ కూడా ప్రార్థన చేశారు. ప్రభు అన్ని విషయాల్లో సహాయం చేసి నడిపించారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మరి గత ఈ యొక్క మొదటి వారం నుంచి మనకు వచ్చినటువంటి దశంభాగాలు, దేవునిలో వచ్చిన సన్నిధిలో వచ్చినటువంటి కానుకలు, ఖర్చులు క్లుప్తంగా చెప్తూ ఉండగా అందరూ కూడా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా ఉండండి. అయితే మొదటి వారం నుంచి కూడా దశంభాగాలు మనకి చాలామంది పిల్లలు ప్రేమించి నిజంగా దేవుడు ఒక అద్భుతాన్ని రెంట్ల విషయంలో చేశారని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రార్థించడం మాత్రమే మన వంతు, కార్యం చేసేది ఆయన మాత్రమే. మరి ఈ విషయంలో మరి మన సతీష్ గారు అయితే ఎంతగానో శ్రమిస్తూ ఉన్నారు. మరి ఇద్దరు కూడా మరి పూజమ్మ, సతీష్ గారు ఇద్దరు కూడా 400 రియాలు, సరుకు 200 రియాలు దశంభాగాన్ని దేవుని సన్నిధికి ఇచ్చారు. అలాగే మన పెద్దగా రాజ్కుమార్ గారు కూడా, ఆయన కూడా ఒక సమర్పణతో దశంభాగాన్ని 200 రియాలు ప్రతి నెల ఆయన ఇస్తూ ఉన్నారు. అందుని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. అలాగే చెప్పాల్సిన విషయం ఏంటంటే తమ్ముడు ఎలీషా వారు వచ్చి కొద్ది రోజులైనప్పటికీ కూడా చక్కగా ఒక వారం లక్ష్మణరావు గారు, నరేంద్ర, తమ్ముడు కలిపి ముగ్గురు చక్కని భోజనాలు ఏర్పాటు చేశారు. అంత మాత్రమే కాదు, తమ్ముడు దేవుడి పనిలో మరి 200 రియాలు దశంభాగాన్ని కూడా ఆయన తీసుకుని వచ్చి ఇవ్వటం జరిగింది. అందుని బట్టి ప్రత్యేకమైన వందనాలు వారికి తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా తక్కువ రోజులు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పటికీ కూడా ఘనమైనటువంటి కానుకనిచ్చి ప్రభుని మహింపరిచారు. అలాగే రూత్ అమ్మగారు కూడా 120 రియాలు ఇచ్చారు. అలాగే మన మోకా శ్రీని గారు 50 రియాలు ఇచ్చారండి. అనుష గారు సిస్టర్ 50 రియాలు ఇచ్చారు. అలాగే మన రాజీ అండి కోటి గారు తీసుకొచ్చారండి. ప్రేమకుమారి, రాజీ ఇద్దరు కూడా దశంభాగాలు 50 రియాలు ఇచ్చారు. అలాగే సహోదరు నీలవన్ని గారు కూడా 50 రియాలు ఇచ్చారు. సుబ్బలక్ష్మి గారు కూడా మరి తీసుకొస్తున్నటువంటి సహోదరుమణులు ఒకరు 50 రియాలు ఇచ్చారండి. బాబాయ్ గారు, ప్రసాద్ గారు కూడా 50 రియాలు దేవుని సన్నిధికి ఇచ్చారు. తమ్ముడు కిరణ్ కూడా 50 రియాలు ఇచ్చారు. అలాగే జీవన్ వాళ్ళ అమ్మగారు కూడా మరి నయోమి గారు 50 రియాలు ఇవ్వటం జరిగిందండి. ఇవి దశంభాగాలు. ఈ నెలలో వచ్చినటువంటి దశంభాగాలు 1370 రియాలు వచ్చినాయండి దేవుని కృపను బట్టి.
శుక్రవారాలు అన్నీ కలుపుకుంటే 800 రియాలు కానుకలు వచ్చినాయి. ఆదివారాలు అన్నీ కలుపుకుంటే 240 రియాలు మాత్రమే కానుకలు వచ్చినాయండి. మనకు మొత్తం వచ్చినటువంటి దశమ భాగాలు కానుకలు కలిపి 2840 రియాలు వచ్చినాయి. అందులో ఖర్చులు చెప్తున్నానండి. 2840 రియాలు మనకి 2410 రియాలు వచ్చినాయండి. రెంట్ విషయంలో 1600 రియాలు రెంట్ కట్టడం జరిగింది. అలాగే మిక్సర్ విషయంలో 400 రియాలు మిక్సర్కి దాంట్లో వేయటం జరిగింది. మన మధ్యలోకి వచ్చినటువంటి విక్టర్ బాబు గారికి 300 రియాలు కానుక ఇవ్వటం జరిగిందండి. అలాగే ఒక శుక్రవారం భోజనాలకి 300 అయింది. 4 ఆదివారాలకి 240 రియాలు అయింది. మనకు వచ్చిన దశమ భాగాలు కానుకలు 2410 రియాలు అయితే మనకు ఖర్చు అయింది 2840 రియాలు ఖర్చు అయిందండి. దేవుని మహాకృపను బట్టి కొంచెం మాత్రమే చేతి నుంచి పడినప్పటికీ ప్రభు గొప్ప సహాయం చేశారు. అందుని బట్టి ప్రభుని ప్రత్యేకంగా మహింపరుస్తున్నాను. ఈ విషయంలో మరి సతీష్ గారి కుటుంబాన్ని మరి నేను ఎంతైనా సరే రుణస్తున్ననే చెప్పాలి. ఎందుకంటే వారు అన్ని విషయాల్లో కూడా ముందుండి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ సంఘంలో ఏ అవసరం ఉన్నప్పటికీ ఇంచుమించు వారొక్కరే ఈ నెలలో 1000 రియాలు పైబడి దేవుని సన్నిధిలో ఖర్చు పెట్టారు. అందుని బట్టి నేను ప్రత్యేకమైన వందనాల వరకు తెలియపరుస్తున్నాను. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఎంతైతే ఖర్చు పెడుతూ ఉన్నారో దానికి రెట్టింపు దేవుళ్ళు ఆయన ఇచ్చే దేవుడు కనుక అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ఆయన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. అలాగే మరి తెలియపరిచిన విధంగా మరి ఈ నెల కూడా మరి చింటూ మన పెద్దగారు రాజుగారు కూడా మరి అందరి దగ్గర మరి వాళ్ళు అడిగి తీసుకుని రెంట్ల విషయంలో సపోర్ట్ చేస్తామన్నారు. అందుని బట్టి వందనాలు. మరి స్త్రీల్లో కూడా ఒకరు ఉండండి. లక్ష్మక్క అయితే ఇంతకుముందు చేసేవారు, కొన్ని కారణాలు బట్టి మరి ఆమె ఎందుకో వెనకడిగి వేశారు కనుక మరలా లక్ష్మక్క బాధ్యతలు తీసుకోవాలని కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను. సంఘం అందరిదండి, అందరూ బాధ్యతలు కలిగి ఉండండి. అందరూ అన్ని హస్తాలు కలిపితేనే ఈ పని దేవుని పని ముందుకు వెళ్తుంది. ఇంకా పెద్ద హాల్ తీసుకోవడానికైనా ట్రాన్స్పోర్ట్లో ఇంకా అనేక మందిని తీసుకురావడానికైనా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ విషయంలో చాలా ఇబ్బందులే ఉన్నాయండి. ట్రాన్స్పోర్ట్ దీంట్లో ఏమీ రాయలేదు ఇంతవరకు. చాలా ట్రాన్స్పోర్ట్ కొరకు ఇవ్వాలి. గత నెల 15వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. అవన్నీ ఇంకా లెక్కలు చూసుకుని ఇవ్వాల్సి ఉంది కనుక దయచేసి ప్రార్థన చేయండి. దేవుని సన్నిధికి సంతోషంగా ఇచ్చేవారికి ఆయన మెండైన దీవెనలు ఇస్తారండి. అందుకే మార్కు 12:41 ఒక మాట ఉందండి, అందరికీ తెలిసిన విషయమే. పేద విధవరాలు తనకున్నటువంటి 2 కాసుల్ని తీసుకుని వచ్చి కానుకల పెట్టెలో వేశారు. ఆమె కానుకల పెట్టెలో వేసినప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారు కానుకలు పెట్టి ఎదురుగుండగా కూర్చుని చూస్తూ ఉన్నారండి. అనేక మంది దేవుని సన్నిధిలో ఉన్నారు. దాంట్లో చాలా డబ్బు ఉన్నవారు ఉన్నారు, డబ్బు లేని వారు ఉన్నారు, భేద స్థితిలో ఉన్నవారు ఉన్నారు. అయినప్పటికీ సరే యేసు ప్రభుల వారు ఎవరు ఏం చేస్తూ ఉన్నారని ఆ కానుకలు పెట్టి దగ్గర కూర్చొని చూస్తున్నారు. వాక్యం తీర్చోండి, దాంట్లో అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. మార్కు 12:41 నుంచి మనం చూసినట్లయితే అయితే చదవండి అమ్మ. ఆయన కానుక పెట్టి ఎదుటి కూర్చుని ఉండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయి చూసి చుండెను. ధనవంతులైన వారు అనేకులు, అందులో విశేషముగా సొమ్ము వేయిచుండరి. ఒక బేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బేద విధవరాలు ఎక్కువగా వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులను పిలిచి తెలియపరుస్తూ ఉన్నారండి. చాలామంది జనాంగం అక్కడ ఉన్నారు. విశేషమైనటువంటి ధనాన్ని వేసేవారు కూడా ఉన్నారు. అన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. కానీ ఒక్క బేద విధవరాలు వేసినటువంటి 2 కాసుల కొరకు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప అద్భుతమైన విషయం కదండి అది. ఎంత డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారండి, లక్షలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, వేలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఈమెకు వచ్చినటువంటి 2 కానుకలను తీసుకొచ్చి ఆమె కానుకల పెట్టెలో వేసింది. అంటే ఆమెకేం ఖర్చులు లేవంటారా? కుటుంబ పోషణ లేదంటారా? లేకపోతే రెంట్లు కట్టుకోవాల్సిన విషయం లేదంటారా? పిల్లల్ని పోషించుకోవాల్సిన విషయం లేదంటారా? కానీ అవన్నీ పక్కన పెట్టి ఆమె చేసినటువంటి గొప్ప పని ఏంటో తెలుసా? ఆమె సంపాదించిన ధనాన్ని అంతా కూడా తీసుకుని వచ్చి ఆ కానుకల పెట్టెలో వేసింది. అది ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ కానుకల పెట్టె దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నారు. ఈ మాట నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఏదో ఈ మాటను విని వచ్చి కానుకల పెట్టెలో కానుకలు వేసేయాలని నేను చెప్పట్లేదు. కానీ దేవుని నామాన్ని మహింపరచవలసిన అవసరత మనపై ఎంతైనా ఉంది. గత నెలలో చాలా ఆర్థికపరమైన ఇబ్బంది, కానీ ఆయన
విశేషంగా మరి అత్యధికంగా ధనాన్ని సమకూర్చిన విధానాన్ని బట్టి ప్రభువును మహింపరుస్తూ ఉన్నాను. అందరూ కూడా సంతోషంగా దేవుని పనిలో ముందుకు రండి. దేవునికి ఇచ్చేది ఏది కూడా వ్యర్థంగా పోదండి. దేవునికి ఇచ్చేది ఒక్క రూపాయి అయినా సరే అది గొప్ప ఆశీర్వాదంగానే మన కుటుంబంలో జరుగుతోంది కనుక దయచేసి దేవుని పనులు అందరూ చేతులు కలపండి. అందుకే పౌలు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఆ స్తోమత ఏది కూడా లేనటువంటి వారు, కానీ వాళ్ళు స్తోమతకి మించినటువంటి కానుకని ఆయనకిచ్చి పరిచర్యలో ప్రోత్సహించారు. ఆయన ప్రోత్సహించారు కాబట్టి అనేకమైనటువంటి ప్రాంతాలకు పౌలు వెళ్ళి పరిచర్య చేసి అనేక మంది ఆత్మలు రక్షించి గొప్ప సువార్తికుడిగా పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడింది. అంటే అది కేవలం అక్కడ ఉన్నటువంటి ఎవరు చేశారండి? ఆయన ప్రోత్సహించిన వారు సంఘస్థులు, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు మాత్రమే ఆయనకి విశేషమైనటువంటి ధనాన్ని ఇచ్చి ఆయన్ని ఎంకరేజ్ చేశారు. మీరు వెళ్ళండి, మీరు చేయండి, మీరు దేవుని పని చేయండి అని. మనం కూడా ఆ విధంగా ఉండాలండి. దేవునికి ఇచ్చే విషయంలో చాలామంది వెనకడిగి వేస్తూ ఉన్నారు. కానీ ఒక మాట చెప్తున్నాను, దేవుడికి ఇచ్చి మేము లాస్ అయిపోయామండి, దేవుడికి ఇచ్చి మేము సర్వాన్ని కోల్పోయామని ఎవరైనా ఉన్నట్లయితే చెప్పండి. నాకు హైదరాబాద్లో ఫ్లాట్ అందు ఉచితంగా రాసి ఇచ్చేస్తాను. నేను దేవుడికి ఇచ్చిన వారికి ఎవ్వరికి కూడా ఏది కొదువై ఉండదండి. ఆయన అత్యధికంగా ఇచ్చే దేవుడు. ఒకవేళ మేము దేవుడికి ఇచ్చి మనం సర్వాన్ని కోల్పోయామనేవారు ఎవరైనా ఉంటే నా దగ్గరికి రండి. అలా ఎప్పుడు కూడా అవదండి. దేవుడికి ఏది ఇచ్చినా సరే ఆయన రెట్టింపు దేవుళ్ళు ఇచ్చేవారు. అందుకే మనం అందరం కూడా దేవుని పనిలో ముందుకు కలిసి వెళ్దాం, అందరు హస్తాలు కలుపుదాం. ఈ నెలలో కూడా చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. అందరూ కూడా అన్ని విషయాల్లో సహకరించాలని మరొకసారి తెలియపరుస్తూ ఈ ప్రకటనలు దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. క్షమించండి, ఎవరు తప్పుగా తీసుకోవద్దు దీన్ని. మరి దైవజనులు చెప్పింది విన్నారు కదా ప్రకటనలు, దాని గురించి మరి అందరూ ఆలోచించి సంఘం కొరకు సహాయపడితే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడని నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే నేను అది లైవ్ చూసిన. నేను ఈ మట్టి వాడిని ఒట్టి వాడిని ఏ అర్హత లేని వాడిని నేను. దేవుడు ఈ స్థానంలో పెట్టాడంటే దేవుడు ఇచ్చింది నేను ఆయనకి ఇవ్వడమే. ఇందాక అసలు చెప్పకూడదు కానీ ఆయన చెప్పాడు, నేను ఎక్కడ కూడా చెప్పించుకోను. ఓన్లీ అదే కాకుండా ఓన్లీ ట్రాన్స్పోర్ట్కే ఒక 500 రియాలు పెట్రోల్ అవుతుంది నా బండికి. ఆయన చెప్పాడు కాబట్టి ఇది కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే దేవుడికి ఎంత ఇస్తే మనం అంతా దీవించబడదాం. యేసు ప్రభు ఆయన పుట్టుకతోనే ఆయనకి ఏమి ఇచ్చారండి? జ్ఞానులు. ఆయన పుట్టుకతోనే పసలపాకలో ఉన్నప్పుడు జ్ఞానులు అక్కడికి వచ్చి ఎండిని సాంబ్రాయిని అన్నీ ఇచ్చి మహిమపరిచి వెళ్ళారు. ఎందుకు ఇచ్చారండి? వాళ్ళు జ్ఞానులు కదా, జ్ఞానులు కాబట్టి ఇచ్చారు. ఎందుకంటే ఆయన కృపని ఆయన అన్నీ పొందుకోవడానికే ఇచ్చారు కదా. దీన్ని బట్టి ఎవరు తప్పుగా తీసుకోకుండా, అంటే ఆసక్తి ఉన్నవాళ్ళు, ఆర్థికంగా ఉన్నవాళ్ళు మాత్రమే, పనులు లేకుండా మా దగ్గర లేదు అన్నవాళ్ళు పాపం ఏం చేయలేరు. దానికి మనం కూడా అనడం కరెక్ట్ కాదు, క్షమించండి. హల్లెలూయా. ఈ సమయంలో ప్రత్యేక పాట ఉందండి. మన వసంత్ గారు ప్రత్యేక పాట పాడాల్సిందిగా కోరుతున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదనా దీనాయాతనా ఆయనే మరచునా దిలే దీవెనా ఎందుక వేదనా దీనాయాతనా ఆయనే మరచునా. పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోళ్ళందరి ముందు తలను వంచేను ఇక ముందు నవ్వినోళ్ళందరి ముందు తలను వంచేను ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదనా పొందిన యాతన దేవుడే మరచునా అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని దురించిన అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని దురించిన అవమానమైన నా దేవుని బలమైన బాహువుని వేడిన వేసి నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు. వేసి నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా ఎందుక వేదనా పొందిన యాతన
కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచుని దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచుని దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా హల్లెలూయా. చక్కటి పాట పాడి వినిపించిన వసంత్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి వసంత్ గారు 2 సంవత్సరాల నుంచి తేజోమయుడు సంఘంలో వాడబడుతున్నాడండి. మరి అతను వచ్చే వారం దేవుడి చిత్తమైతే టికెట్ తీయలేదు, మళ్ళీ వచ్చే వారం రావచ్చు రాకపోవచ్చు కూడా. టికెట్ అయిపోతే వెళ్తాడు, లేదంటే దేవుడు అవకాశం ఇస్తే ఇంకొకసారి వాడబడతాడు ఇంకో వారం. మరి అతని కుటుంబం కొరకు, ఆయన కొరకు ఎంతగానో దేవుళ్ళు వాడబడిన బిడ్డ కొరకు మీరు అందరూ అనుదినంలో ప్రార్థించండి. అతను ఇండియా దేశం వెళ్తుండగా మరి ప్రార్థించండి, దేవుడు కృప చూపించాలని. మరి ఈ సమయంలో నేను ఒక చిన్న మాట చెప్తానని, ఎప్పుడన్నా తప్పు చేస్తే అంటే నేను ఒప్పేసుకుంటాను. ఎందుకంటే దేవుడికి ముందు చెప్తాను, జనంలో తర్వాత చెప్తాను. ఈరోజు నేను చిన్న తప్పు చేశాను, మీ అందరి సమక్షంలో అది చెప్తానని రాజకుమార్ అన్న మీద కోపానికి వచ్చానండి, నన్ను క్షమించండి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ విషయంలో భారం బాగుందండి. ఫోన్ మీద ఫోన్ వచ్చినప్పటికీ ఆయన మీదకి అరిచేశాను, క్షమించండి. ఎందుకంటే నాకు వెంటనే ఒప్పుకోవడం అలవాటు ఇది. అప్పుడప్పుడు అసలు రాదు, ఇంకా వచ్చిందంటే ఇంకా అంతే అది మరి దారుణంగా ఉంటుంది. మావాడు బాగా చూస్తున్నా కొడుకు, అందరికి వస్తుంది సాధ్యంగా. అప్పుడప్పుడు ఇది ఎందుకు వస్తుందన్న కూడా మీకు తెలుసు. అప్పుడప్పుడు సాతాను మన దానిలో దూరిపోతాడు. ఈరోజు నేను అవకాశం ఇచ్చానేమో, మరి అలాంటి అవకాశం రాకుండా ప్రార్థించండి. ట్రాన్స్పోర్ట్ విషయంలో ఏవి జరగకుండా మీరు అందరూ ప్రార్థించండి. ట్రాన్స్పోర్ట్ మనకు బాగా కొరతగా ఉంది, ప్రార్థన చేయండి. క్షమించండి అందరూ కూడా. ట్రాన్స్పోర్ట్ విషయంలో నన్ను క్షమించండి, లేట్ అయింది ఈరోజు. ఈ సమయంలో మరి ప్రాముఖ్యమైన వాక్య భవనంకి వెళ్ళకముందు మన ప్రభాకర్ గారు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తారండి. రండి. దేవునికి స్తోత్రం. కుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట వందనములు. తలలు వంచండి, అందరూ కూడా వాక్యం కోసం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభువా. దయగల తండ్రి, కృపగల దేవ, ఇదిగో ప్రభువా, గడిచిన కాలం అంతయు కాచి కాపాడి నీ కృప నీ కాపుదల దయచేసి తండ్రి అయా, మేమందరము కూడా ప్రభువా నీ సన్నిధిలో ఇట్టి రీతిగా కూడుకుని ప్రభువా నిన్ను ఆరాధించే భాగ్యం దయచేసినందుకు నీకే వేలాది స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా ఇదిగో తండ్రి అయా ప్రభువా, నీ బిడ్డలు తండ్రి ఏ ఆలోచనతో ఉన్నారో ప్రభువా, ఏ తలంపుతో ఉన్నారో తండ్రి నీవు ఎరుగున్న దేవుడు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి ఏ ఆలోచన లేకోకుండా అనాలోచన లేకోకుండా తండ్రి ఆలోచన కలిగి ప్రభువా, మంచి మనసు కలిగి తండ్రి శ్రద్ధగా నీ వాక్యం వినే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభువా, వాక్య ప్రకారంగా మేమందరం బ్రతకాలి తండ్రి. వాక్య ప్రకారంగా మేము జీవించాలి ప్రభువా. మా యొక్క తప్పులు కానీ, మా యొక్క పనులు కానీ, మా యొక్క జీవితాల నడవడికి కానీ ప్రభువా నీ వాక్యంలోనే కడుక్కిన తండ్రి వాక్య ప్రకారంగా జీవించే భాగ్యం మాకందరికీ కూడా దయచే ప్రభువా.
ఇదిగో తండ్రి ఈ తేజోమేడ ప్రార్థన మందిరాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి. దినదిన అభివృద్ధి దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. సేవకులు పడుతున్న ప్రయాసం ట్రాన్స్పోర్ట్ విషయంలో తండ్రి అనేక మంది సహకారం ప్రభువా. అలాగే తండ్రి ఈ యొక్క కార్యక్రమాలు నడిపిస్తున్న సతీష్ గారు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఇక్కడికి వచ్చిన బిడ్డలందరినీ కూడా ప్రభువా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ముఖ్యంగా తండ్రి ఇదిగో ఈరోజు వాక్యం చెప్తున్న బిడ్డను తండ్రి బలపరచండి ప్రభువా. అయా నోటికి బోరై ఉండి తండ్రి మీరు మాట్లాడండి ప్రభువా. మాట్లాడేది తండ్రి ఆ బిడ్డ కాదు కానీ మీరై మాట్లాడండి తండ్రి. ఆ బిడ్డకి తండ్రి శక్తిని, బలాన్ని, ఆలోచనని దయచేయమని తండ్రి. మంచి వాక్యాన్ని ప్రభువా మాకందరికి వినిపింప చేయమని అడుగుచున్నాం దేవా. వినగల చెవులు, గ్రహింపగల హృదయం మాకందరికీ దయచేయండి ప్రభువా. శ్రద్ధ మనసు కలిగి తండ్రి ఈ వాక్యాన్ని మేమందరం కూడా అంగీకరించే భాగ్యం దయచేయమని, నీ కృప, నీ కోపద ఎల్లప్పుడూ తండ్రి సదాకాలం మాకందరికీ దయచేయమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి వాక్యం కొరకు ప్రార్థన చేసిన ప్రభాకరణ గారిని బట్టి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ వారి కుటుంబం కొరకు అందరూ ప్రార్థించండి. మరి ప్రాముఖ్యమైన భాగంలోకి మనం వెళ్తున్నాం, శ్రద్ధగా వినండి. ఇప్పుడు ఈ వాక్య భాగాన్ని దేవుడు మరి రవి గారి ద్వారా మనకు ఏం తెలియపరుస్తున్నారో మరి అతని కుటుంబం కొరకు వారి కొరకు కూడా మీరు అందరూ అనుదినం ప్రార్థించండి. మరి ఈ సమయాన్ని రవి గారికి అప్పగించుదాం. అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తాం. హల్లెలూయా. 15 వరకు తీసుకోక. దేవునికి మహిమ కలిగిన గాక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? అప్పులు లేకుండా ఉన్నారా? అవి మాత్రం అడగొద్దు, ఎందుకంటే మన రాష్ట్రం, మన దేశం, ప్రపంచమే అప్పుల్లో ఉంది. అప్పులు లేకుండా ఎవరు లేరు. అయినా కానీ ఎవరు కృంగిపోవద్దు, బాధపడవద్దు. నడిపించే దేవుడు మన దేవుడు, నిజమైన దేవుడు. మనల్ని ఎప్పుడు నడిపిస్తూ ఉంటాడు. నడవాలంటే అప్పుడు ఉండాలి. అందుకని ఎందుకంటే మరి బాధలు ఉంటాయి కాబట్టి దేవుళ్ళని ప్రార్థిస్తాం కాబట్టి కొంచెం బాధ్యతగా ఉంటాం అన్నమాట. దేవునికి మహిమ కలిగిన గాక. మరి ఈ సందర్భంలో చిన్న ప్రార్థన చేసుకుని చిన్న సాక్ష్యం చెప్పుకున్న తర్వాత వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా కృపగల తండ్రి, ప్రేమగల దేవా, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగోన ప్రభా, మరి గత శుక్రవారం దినం నుండి శుక్రవారం దినం వరకు నన్ను, నా సంఘాన్ని, నా కుటుంబాన్ని నీ బలమైన రెక్కల కింద కాచి, దాచి, భద్రపరిచి ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి మరి ఈ విధంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి వాక్యం వినడానికి, అలాగే నన్ను వాక్యం బోధించడానికి నువ్వు నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలను ప్రభా. ఇదిగో నా తండ్రి, నా ద్వారా పలికే మాటలు మరి అందరికి కూడా గ్రహించి వారు నడుచుకోవడానికి కృప చూపించి సహాయం చేయండి. నేను మాట్లాడేది నేను కాదు, మీరు మాట్లాడి నా ద్వారా వారికి మంచి వాక్యాన్ని వినింప చేయమని, నన్నే మీరు నడిపించమని, ఈ చిన్న ప్రార్థనకి ప్రతిఫలాన్ని దయచేయమని మా కొరకు త్వరలో రానైనటువంటి ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ముఖ్యంగా మన నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజ్ కుమార్ గారు, సంఘ కాపర్ గారికి, అలాగే సంఘ పెద్దలకి, అలాగే సహాయ కాపర్లు మన సతీష్ కుమార్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలండి. అలాగే మరి మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. నేను ఖత్తర్కి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అంటే కొత్తగా వచ్చి కాదండి, వచ్చి అయితే 25 సంవత్సరాలు దాటేసింది. ఆగిపోయి కువైట్కి వెళ్ళి మళ్ళీ వచ్చి అలా మారటం, మళ్ళీ ఈసారి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మరి నేను వచ్చేటప్పుడు అయితే ఎయిర్పోర్ట్లో రావాల్సిన కాదు, ఎందుకంటే ఫ్రీ వీజా కొనుక్కొని వచ్చాను 12,000కి. చాలా ఎక్కువ రేట్ అనమాట అప్పట్లో, అంటే 2 సంవత్సరాల క్రితం. అప్పట్లో చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఇప్పుడు 5,000కి దొరికేస్తుంది. నాకు వీజా పంపించే వాళ్ళు కూడా మా వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఎవరు పంపించలేదు, ఎవరు సహాయం చేయలేదు. అయితే వేరే వాళ్ళ ద్వారా వీజా కొనుక్కొని రావడం జరిగింది. 12,000 అయింది. అయితే వచ్చేటప్పుడు బండి కూడా అమ్మేశాను అనమాట, మొత్తం సమస్తం పెట్టి వచ్చానమాట. అయితే ఎయిర్పోర్ట్లో హైదరాబాద్లో అది కరోనా టెస్ట్ చేయించినప్పుడు పాస్పోర్ట్ బాగానే ఉంది, రిపోర్ట్లు అన్నీ బాగున్నాయి. ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు వర్షం వచ్చేసింది, గట్టి వర్షం. ఆటోలో వెళ్ళానమాట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చెకప్లోని మా పాస్పోర్ట్లో పెట్టి అన్నీ ఇలా ఇచ్చాను కౌంటర్లో. అలా టికెట్ అన్నీ చూసి మొత్తం పాస్పోర్టును అట్టా సపరేట్ అయిపోయింది అనమాట, ఊడిపోయింది. మొత్తం తడిచిపోయిందో ఎలా అయిపోయిందో మొత్తం ఊడిపోయింది. కొద్దిగా దారాలు ఎలాడుతున్నాయి. అప్పుడు ఆమె చూసి, ఈ పాస్పోర్ట్ డ్యామేజ్ అయిపోయింది, నువ్వు వెళ్తగలేదు,
ఇది ఇంటర్నేషనల్ జర్నీ కాబట్టి కుదరదు అన్నది. కుదరదంటే అప్పుడు వాళ్ళకి అదే పాస్పోర్ట్ ఇంకొకరు వేరే చేతులకు ఇచ్చి చూడమన్నప్పుడు మొత్తం కూడిపోయింది. అట్టానే పాస్పోర్ట్ సపరేట్ అయిపోయింది అనమాట. మొత్తం ఇంక పనికిరాదు అసలు. అటువంటి పరిస్థితుల్లో ఇంకా నా సంతకాలు పెట్టించుకొని రిజెక్టెడ్ అని రాయించేసుకొని మొత్తం బయటికి వెళ్ళిపోమన్నారు. బయటకు వచ్చేసాను. ఇంకా బయటకు వచ్చేసి ఒకటి ఏడుపు అన్నమాట. ఏం చేయాలో తెలియని పరిస్థితి. తిరిగి ఇంటికి వెళ్దామంటే డబ్బులే, ఇంకేం చేయాలి? అలాగే ప్రార్థన చేసుకున్నాను. నా భార్యకి ఫోన్ చేసి చెప్పాను ఇలా జరిగిందని. జరిగితే ఆవిడ కూడా ప్రార్థన చేసింది. అలాగే పాస్టర్ గారు ఉన్నారు, ఆవిడకి కూడా ఫోన్ చేసి చెప్పాను. ఆవిడ కూడా ప్రార్థన చేశారు. అయితే నేను బయటికి వెళ్ళి అలా కూర్చున్నాను. ఒక ముగ్గురు కుర్రాళ్ళు వచ్చారు నా దగ్గరికి. ఏమైందన్నా అన్నారు. అంటే ఇలా జరిగింది తమ్ముడు అంటే అప్పుడు వర్షం అవుతుంది. అయితే ఎక్కడన్నా ఏదైనా గమ్ము దొరుకుతుందని చూద్దామన్నా అన్నారు. ఎయిర్పోర్ట్లో గమ్ము ఎక్కడ దొరుకుతుంది? అయినా కానీ చాలా లెక్క పరిగెట్టాం. అయితే మనం వెళ్ళిన తర్వాత అక్కడ స్నానాలు కానీ కూర్చుంటాం కదా, అక్కడ చిన్న కొట్టు ఉంటుంది, అక్కడ వరకు పరిగెట్టాం. అక్కడ ఒకే ఒక్క సూపర్ గ్లూ దొరికింది. అసలు ఉండదంట అక్కడ. ఎయిర్పోర్ట్లో సూపర్ గ్లూ ఎవడమ్ముతాడు? అయితే సూపర్ గ్లూ దొరికింది. దొరికితే అతను అట్ట మీద ఇలాగా లైన్గా వేసి అంటించి అలా పట్టుకొని అలా కొద్దిసేపు పట్టుకొని మళ్ళీ ప్రయత్నం చేద్దామన్నా. అసలు వెళ్దాం, అసలు అవుతుంది అని మళ్ళీ ఎయిర్పోర్ట్ పరిగెత్తుకొచ్చాం. టైం అయిపోతుంది, ఓ పక్కన టైం అయిపోతుంది. అయితే పరిగెట్టుకొస్తే ఇంకా అరగంట ఉంది. నన్ను బయటికి పంపించిన పోలీసు వాళ్ళు ఏమో మా డ్యూటీ మారిపోయారు. నేను మామూలుగా లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళిపోయి చూపించాను. చూపిస్తే సేమ్ కొత్త పాస్పోర్ట్లాగా అయిపోయింది. అయితే వాళ్ళు ఏమన్నారంటే మరి బాగానే ఉంది, ఏం చేసామంటే ఇలాగ సూపర్ గ్లూ వేసి అంటించాను, అది అంటింపే కాబట్టి ఊడిపోయింది, నేను అలాగ అంటించానని చెప్పాను. అయితే నీది పాడైపోయినట్టుగా మేము డైలీ రికార్డులో రాయిస్తాం, పెద్ద ఆఫీసుల దగ్గరికి పంపిస్తాం, అప్పుడు మీరు ఓకే అంటే కనుక పంపిస్తాం, లేకపోతే లేదు అని అప్పుడు వాళ్ళు పెద్ద ఆఫీసర్లకు కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే నన్ను పంపించారు అక్కడికి. పంపిస్తే ఏం జరిగిందంటే ఉన్నట్టుగా చెప్పాను. అయితే బాగా ఉంది కదా పంపించండి అన్నారు. అప్పుడు అన్నీ ఓకే చేసి లోపల పంపించారనమాట. ఇంకా నాతో పాటు ఇంకా ఫ్లైట్ నేను అలా ఎక్కలేదు, కదిలిపోయింది. అంత లేట్ అయిపోయింది అనమాట. ఆ విధంగా నేను ఖత్తర్కి రావడం జరిగింది. అసలు ఇంక వెనక్కి వెళ్ళిపోతే ఇంక ఏం లేని పరిస్థితి అనమాట. అప్పుడు ఆ విధమైన ప్రయాణం జరిగింది. వచ్చిన తర్వాత నేను నాకు కఫీలు ఎవరో తెలియదు. ఇక్కడ నాకు ఏదో పంపించిన వాళ్ళు ఏమో ఫోన్ తీయట్లేదు, కఫీలు తెలియదు, అక్క వేయించుకోవాలి అని మళ్ళీ అలాగే అప్పుడు ఇబ్రోన్కి వెళ్ళిపోనమాట ప్రార్థనకి, ఇబ్రోన్ సంఘానికి. అప్పుడు ప్రార్థన చేసుకోక అలాగా మొత్తం మీద కఫీలు దొరికింది. నేను ఈ అక్క వేయించుకోకుండానే ఇంట్లో జాయిన్ అయిపోయాను వేరే పని చేయడానికి. వేరే పని చేసుకుంటూ అక్క వేయించుకున్నాను. అయితే మేడం అయితే మంచిది కాదు, మళ్ళీ మొదలు. అయితే ఆవిడ అక్క వేయించుకున్న వరకు ఉండి బాగానే ఉంది. లండన్ వెళ్ళిపోయింది. అక్కమ్మ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత నీకు అక్కమ్మ అయిపోయింది, నువ్వు తనాజీలు తీసుకుంటావా, ఇంటికి వెళ్ళిపోతావా? అదే నేను తనాజీలు తీసేసుకుంటాను మేడం అంటే తీసేసుకోమన్నది. సరే తీసేసుకుంటాను కదా అని అక్కమ్మ ఎంచుకున్నాను. 10,000 ఎట్టమంది. 10,000 ఎట్టుకొస్తే తనాజీలు ఇస్తాను, లేకపోతే ఇంటికి పంపించేస్తాను. అలాగే ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఈలోగానే నా భార్యకి వీజా మరి పంపించడం జరిగింది. ఆవిడ రావడం కూడా చాలా ఇబ్బంది అయ్యింది. ఆవిడ రావడానికి కూడా సుమారు చాలా డబ్బు ఖర్చు అయింది. ఎందుకంటే ముందు ఒకసారి మెడికల్కి వెళ్ళిపోయింది. మళ్ళీ చెన్నై తీశాను. మళ్ళీ చెన్నైలో సెట్ చేసి వీజా ఫ్రీగా దొరికింది తర్వాత. కానీ ముందుగా ఒకరికి 4,000 ఇచ్చాను, 4,000 ఎట్టుకుని వెళ్ళిపోయాడు. ఒకరికి 1,000 ఇచ్చాను, 1,000 ఎట్టుకుని వెళ్ళిపోయాడు. అడ్రస్ లేదు వీజా కోసం. ఈ విధంగా ఇంకా వరసెట్టి లాస్ అయిపోయాను అనమాట. ఖత్తర్ వచ్చిన తర్వాత ఈ విధంగా లాస్ అయిపోయిన తర్వాత ఆవిడ వచ్చిన సంవత్సరం వరకు ఆవిడ పని లేదు. మళ్ళీ ఇంకా నేనే అలాగ కారు నడుపుకుంటూ ఆవిడ బయటకు వచ్చిన తర్వాత నేను కూడా బయటకు వచ్చేసాను. అంతకుముందు ఇంట్లో పని చేసేవాడిని, బాగుంది.
తర్వాత రూమ్ తీసుకోవడం, ఇంకా బయట పని చేసుకోవడం, కారు నడుపుకోవడం, ఇలాగ తర్వాత అయితే మళ్ళీ కారు కొనుక్కున్నాను అప్పు చేసుకుని. ఆ కారు యాక్సిడెంట్ అయ్యింది. సిగ్నల్ ఆగినప్పుడు వెనకాల వచ్చి కొట్టేశారు, గుద్దేశారు. నేను ఎదురుని గుద్దేశాను. మొత్తం మీద కారు క్యాన్సిల్ అయిపోయింది. అది 10,000 నష్టం. మేడంకి మొత్తం మీద 22,000 ఇచ్చి అక్క వేయించుకుని బయటకు వచ్చాను. ఒక కంపెనీకి మార్చుకున్నాను, 5,000 అయింది. 5,000 అయితే మళ్ళీ కారుకి డౌన్ పేమెంట్ని 20,000 అప్పు చేసి ఇచ్చాను. ఆ 20,000 వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు దబ్బేశారు, కారు ఇవ్వలేదు. ఇటు రెంట్ కారు. ఈ విధంగా సమయాలు గడుపుకుంటూ మొత్తం మీద చాలా కష్టాల సుడిగుండంలో నలిగిపోయాను. అయితే మళ్ళీ ఒక కంపెనీలోకి మారాను. మళ్ళీ దానికి 5,000. అప్పుడు కంపెనీలోకి మారగానే దేవుడి దయ వల్ల ఏం పైసా కట్టుకోకుండానే దేవుడు మంచి వాహనాన్ని నాకు ఇచ్చారు. ఆ వాహనం ద్వారా మరి నాకు నేను చర్చికి చేయవలసిన పరిచర్య చేస్తూ దేవునిలో సాగాలని మరి నేను అనుకుంటున్నాను. మరి నా గురించి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ కష్టాల గురించి, బాధల గురించి ఎక్కువగా డ్రైవింగ్ చేయవలసి వస్తుంది. ఆ డ్రైవింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే విపరీతమైన నిద్ర వచ్చేస్తుంది అలిసిపోయి. నేను ఒకసారి ల్యాండ్ మార్క్ నుంచి ఒక్క రోడ్ ఉంది కదా, మన తర్వాత రావడానికి నిద్రపోయి ఒక్క వెళ్ళిపోయినా. తీరా అక్కడికి వెళ్ళి చూసుకునేటప్పటికి ఏ రోడ్డే తెలుస్తలేదు. అది మెలకు వచ్చింది. మెలకు వచ్చి చూసేవాడికి కారు వెళ్తుంది కానీ స్లోగా వెళ్తుంది. అప్పుడు చూసేవాడికి ఒక్కరా రోడ్డు లాస్ట్కి వెళ్ళిపోయినమాట. మళ్ళీ అక్కడ స్లో చేసి కొద్దిసేపు అక్కడే మళ్ళీ మొహం కడుక్కొని లెగిసి మళ్ళీ యూటర్న్ చేసుకుని మళ్ళీ రావడం జరిగింది. ఒకసారి ఏమో నా గురక నాకేం పడి మెలకు వస్తుంది, బండి వెళ్ళిపోతూ ఉంటుంది. నా గురక నాకేం పడి మెలకు వస్తుంది. ఆ విధంగా దేవుడు మరి ఎన్నో కష్టాల నుంచి మనం తప్పిస్తూ, నన్నే కాదు మనందరినీ కూడా అలాగే తప్పిస్తూ మరి ఈ విధంగా నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. మరి ఈ సాక్ష్యాన్ని బట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. నేనైతే రాజ్కుమార్ గారు నాకు 2 వారాలు 3 వారాల క్రితం చెప్పారు, మీరు వాక్యం చెప్పాలి అయ్య గారని. నేను కువైట్లోని చాలా బాగా చెప్పేవాడిని వాక్యం. కువైట్లో చాలా బాగా చెప్పేవాడిని, గ్రూపులు బాగా నడిపించేవాడిని. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ కష్టాలే. ఈ కష్టాల గురించి ఎక్కువగా నలిగిపోవడం, బైబిల్ తీయకపోవడం, మెయిన్ ఏంటంటే బైబిల్ తీయకపోవడం, ప్రార్థన తక్కువగా చేసుకోవడం. దాని మీద వాక్యం ఎలా చెప్పగలం? చెప్పలేము. వాక్యం చెప్పాలంటే బైబిల్ చదవాలి, అప్పుడు చెప్పగలం, లేదా చెప్పలేము. ఇది ఉన్నట్టు నిజం చెప్తున్నాను అనమాట. అందుకని నేను వాక్యం చెప్పడానికి వెనకడుగు వేస్తూ వస్తున్నాను. చాలామంది అడిగారు వాక్యాలు చెప్పమని, ఎందుకంటే కోవిడ్లో తెలుసు కాబట్టి చాలామందికి. ఆ విధంగా ఇబ్రహంలో కూడా చాలామంది అడిగారు, చెప్పలేకపోయామని 2-3 సార్లు చెప్పాను. రాజ్కుమార్ గారు చెప్పినప్పుడు సరే చెప్తున్నాను అన్నాను, కానీ ఏ సబ్జెక్ట్ మీద ప్రిపేర్ అవ్వాలో కూడా బైబిల్ తీస్తుంటే నిద్ర వచ్చేసేది. నేను వచ్చేదే 3 గంటలకి, నైట్ 3 గంటలకు వస్తే స్నానం చేసి బైబిల్ తీస్తే నిద్ర రాకపోతే ఏమొస్తుంది? మళ్ళీ పొద్దున్న 5 గంటలకు వెళ్ళిపోవాలి. ఈ విధంగా గడుపుకుంటూ రాత్రి 3 గంటలకు వచ్చి బైబిల్ తీస్తాను. బైబిల్ తీస్తే అంతకుముందు ఒక సబ్జెక్ట్ అనుకున్నాను, డ్రైవింగ్లోనే కొద్దిగా సిద్ధపడ్డాను. అది ఏంటంటే సిద్ధపాటు. మన క్రైస్తవ జీవితానికి కావాల్సింది ఏంటంటే సిద్ధపాటు అనే అంశం మీద కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కార్యక్రమాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నారు. నా సాక్ష్యానికే కొంచెం 15 నిమిషాలు అయిపోయింది. అయితే మొన్నటి వారం మరి సహోదరి చెప్పిన వాక్యం మీ అందరికి గుర్తుందా? దేని గురించి చెప్పింది? 10 ఆజ్ఞల గురించి. 10 ఆజ్ఞలు గుర్తున్నాయి అందరికనే? ఓకే, అందరికి గుర్తున్నాయి. అయితే మరి 10 ఆజ్ఞలు ఎవరు పాడేస్తారో చెప్పండి. మీతో పాటు నేను కూడా పాడట్లేదు అసలు ఎవరు. అవును, ఎందుకంటే ఇక్కడ నిలబడి చెప్పేవాళ్ళు కూడా నేను కూడా పాటించట్లేదు, ఎవరో పాటించలేదు. ఎందుకంటే అవి పాటిస్తేనే మనం పరలోక రాజ్యం వెళ్ళగలం. అవి పాటించట్లేదు కాబట్టి కనీసం అవి పాటించడానికైనా సిద్ధపడాలి. అలాగ ఆలోచించానమాట నేను. ఆ విధంగా ఆలోచించి సిద్ధపాటు అనే అంశం మీద చెప్దాం అని సహోదరి మరి చక్కని విషయాలు చెప్పింది. ఒక ఆస్తిపరుడు ఉన్నాడు. ఒక ఆస్తిపరుడు వచ్చి మరి యేసుక్రీస్తు వారు శిష్యులతో కలిసి వెళ్తున్నప్పుడు ఆస్తిపరుడు వచ్చి, నేను ప్రతి దాంట్లో కూడా మంచి పనులు చేస్తున్నాను, అందరికీ సాయం చేస్తున్నాను, నీ వాక్యాలు చదువుతున్నాను, నీ 10 ఆజ్ఞలను పాటిస్తున్నాను, నేను పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అడిగితే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, అతను చాలా ఆస్తిపడు అనమాట.
నీ ఆస్తి అంతా అమ్మి పేదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు అని చెప్పారు. ఆ ఆస్తిపడికి ఆస్తి ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఎవరు ఇష్టపడరు, ఏదో కొద్దిగా సాయం చేయమంటే చేస్తారు, కానీ మరి ఎవరు కూడా ఆస్తి అంత అమ్మని అమ్మేసి నా వెనకాల రమ్మంటే రారు. మరి యేసుక్రీస్తు శిష్యులు కూడా మరి ఎక్కువగా ఆస్తిపరులు కాదు. ఆయన వెంబడించారు, సమస్తాన్ని కుటుంబాన్ని వదిలేసి వెంబడించారు. ఈ ఆస్తిపరుడు అయితే మరి అసలు వెంబడించలేకపోయాడు. అయితే ఇది యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, మరి 7 ఆజ్ఞలను కూడా ఆయన కొద్దిగా తగ్గించి మీరు కొన్నైనా పాటించండి, 7 ఆజ్ఞలను 10 ఆజ్ఞలను పాటించకపోయినా కొన్నైనా పాటించండి అని చెప్పి ఆ విధంగానే శిష్యులకు కూడా చెప్పడం జరిగింది. అందుకనే మనం ఎవరు కూడా 10 ఆజ్ఞలను పాటించలేం కాబట్టి అందరం కూడా పాపం చేసేవాళ్ళమే. ఒక వాక్యం తీయండి, రోమా 3:23. రోమా 3:23. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. చాలమ్మా చూడండి, దేవుడు అసలు ఏ భేదం లేదు. ఇప్పుడు అతనే కాదు, 10 ఆజ్ఞలను పాటించకపోవడం ఎవ్వరు కూడా పాటించట్లేదు, ఏ భేదమో లేదు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని శిష్యులతో చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా కనీసం మనం 7 ఆజ్ఞలు 10 ఆజ్ఞలు కూడా మనం పాటించకపోయినా సిద్ధపడటానికి ప్రయత్నం చేద్దాం. అసలు సిద్ధపాటు అంటే ఏంటి? సిద్ధపాటు అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఇంకా ఇంకా సిద్ధపాటు అంటే ప్రయత్నం. ప్రతిదానికి కూడా అసలు క్రైస్తవ జీవితానికి కావాల్సిందే ప్రయత్నం. ఆ ప్రయత్నం అనేది లేకపోతే అసలు క్రైస్తవ జీవితం ఏం చేయలేం. ప్రతిదానికి కూడా మనం ప్రయత్నం అంటూ చెయ్యాలి. నేను ఖత్తర్లో ట్యాక్సీ నడపాలి అని నా గోలు, నాకు కారు కావాలి అని నా గోల్ అనమాట. అది నేను చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టేశాను. అసలు ఎందుకు ఖర్చు పెట్టేశాను, ఎలా ఖర్చు అయిపోయిందో నాకే తెలియదు. కానీ దేవుడు ఒక్క పైసే లేకోకుండా నాకు కారు ఇచ్చాడు. అది మామూలు కారు కాదు, మళ్ళీ పెద్ద ఈ 7 సీటర్. నేను ఏదో చిన్న కారు కావాలనుకున్నాను, కానీ దేవుడు అసలు ఈ పైసా కట్టుకోకుండానే 20,000 కట్టాను. ఆ డబ్బులు దొబ్బేసాడు, కానీ కారు ఇవ్వలే. కానీ అనుకోని రీతిగా డబ్బులు కట్టుకోకుండానే నా చేతికి కారు వచ్చింది. అంటే నా ప్రయత్నం అంత ఖచ్చితంగా ఉందన్నమాట. ఆ విధంగా మనం క్రైస్తవ జీవితంలో ప్రయత్నం అనేది లేకపోతే చాలా కష్టం అన్నమాట. ఈ సిద్ధపాటు అంటే మనం ప్రతిదానికి కూడా సిద్ధపడాలి. సిద్ధపడలేకపోతే అసలు ఏం చేయలేం. ఇప్పుడు ఫ్లైట్ ప్రయాణం చేయాలి, ఎన్ని గంటల ముందు వెళ్తాం? 3 గంటల ముందు వెళ్తాం. ట్రైన్కి వెళ్ళాలి, 1 గంట ముందు వెళ్తాం. బస్సుకి వెళ్ళాలి, అరగంట ముందు వెళ్తాం. ఇలాగ ప్రతిదానికి కూడా ముందు వెళ్తాం. మరి చర్చికి ఎప్పుడు వస్తున్నాం? సిద్ధపాటు లేదు. ఎందుకంటే గత రాత్రి నుంచే సిద్ధపడాలి. ఆఖరికి నేను కూడా లేట్ అయిపోతున్నాను. ఎందుకంటే నా కోసం కాదు, అందరిని తీసుకురావడం కోసం లేట్ అవుతుంది నాకు. లేకపోతే నేను చెప్పుకోను కాబట్టి నేనే ముందుగా ఉండాలి అన్న విషయం ఫస్ట్లోనే కూడా చెప్పాను. ఇక్కడికి రాగానే చాలామంది ఆలస్యంగా వస్తున్నారు, కుదరట్లేదని. నాకు ఏదైనా సరే టైంకి వెళ్ళటం, టైం మెయింటైన్ చేయటం చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. నేను ఎవరికన్నా కిరాకు వస్తాను అన్నాను అనుకోండి, టైంకి వెళ్తాను. వెళ్ళలేదు అనుకో, నేను రావట్లేదని ముందుగా తెలియజేస్తాను. అలా ఫస్ట్ నుంచి నాకు అలవాటు అనమాట, టైం మెయింటైన్ చేయటం. ఆ విధంగానే సిద్ధపడకపోతే కనుక మనం ఏమీ చేయలేము. మెయిన్ ఏంటంటే మన క్రైస్తవ జీవితానికి కావాల్సిన సిద్ధపాటు. ఈ సిద్ధపాటు దేనికి? పరలోక రాజ్యం వెళ్ళడానికి. ఈ పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనం సిద్ధపడాలి. పరలోక రాజ్యం ఎప్పుడు వెళ్తాం? కాదు, రెండవ రాకడ వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు మనతో అందరినీ కూడా ఎత్తబడినప్పుడు ఆయనతో పాటు పరలోక రాజ్యం వెళ్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారితో సిలువ వేసినటువంటి శిష్యుడు, ఒక అతను దొంగ
యేసుక్రీస్తు వారు కూడా పరదేశికి చేరుకున్నారు. మరి అప్పుడు యేసుక్రీస్తు వారిని ఆ దొంగ ఏమన్నాడు ఒకసారి చూద్దాం. లోకాసు వార్త 23:39. ఓకే, మమ్మల్ని కూడా రక్షించి చెప్పాను. ఓకే, అని ఇది న్యాయమే. చేసుకోనమని నిన్ను దేవునికి మహిమ కలిగిన కాక. యేసుక్రీస్తు వారిని మన శిష్యుడు ఆ దొంగ పలికిన మాట ఏంటి? ఒక్కసారి నీ రాకడలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు యేసుక్రీస్తు వారు నువ్వు నాతో పాటు నీ పరదేశిలో నువ్వు ఉంటావని సెలవిచ్చారనమాట. ఆ విధంగా దొంగకి మరి యేసుక్రీస్తు వారి ద్వారా పరలోక రాజ్యం చేరుకున్నారు. ఈ విధంగా మనం ప్రతి ఒక్కరం కూడా సిద్ధపడి పాలన అయితే ఏ విషయంలో అయినా సరే పరలోకం వెళ్ళాలన్నా ఏ విషయంలో అయినా మనం సిద్ధపాటు అనేది చాలా కావాలి. ఈ క్రైస్తవ జీవితానికి సిద్ధపాటు అనేది చాలా అవసరం. పరలోక రాజ్యం మరి ఇది ఒక వాక్యం తీసుకుందామంటే ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుండి. అసలు ఈ వాక్యానికి మూలవాక్యం అన్నమాట. ఇది బుద్ధిగల కన్యకులు బుద్ధి లేని కన్యకుల గురించి దివిటీలు పట్టుకొని ఓకే పోలేదు. ఓకే, అప్పుడు ఇంకా చదవమ్మా. పోయారు. చాలమ్మా. చూడండి, బుద్ధిగల కన్యకులు బుద్ధి లేని కన్యకులు. ఈ స్టోరీ మీ అందరూ కూడా వినే ఉంటారు. మరి ఫస్ట్ నుంచి కూడా అనేక మంది దైవజనులు చెప్పే ఉంటారు. ఈ బుద్ధిగల కన్యకులు మరి సిద్ధపడ్డారు, బుద్ధి లేని కన్యకులు సిద్ధపడలేదు. వాళ్ళకి ముందు ఆలోచన లేదనమాట. అంటే చూద్దాంలే, చేద్దాంలే, అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం అనుకుంటారు. అంటే కొంతమంది ప్రతిదానికి కూడా కొంచెం నిర్లక్ష్యం అనమాట. బండిలో పెట్రోల్ అయిపోద్ది అని తెలిసి వాళ్ళకి, కానీ బయలుదేరుతారు, దారి ఆగిపోద్ది. పిల్లలతోటి భార్యతోటి రోడ్డు మీద నిలబడ్డ వాళ్ళని ఎంతోమందిని చూశాను నేను. అందుకే నేను ఏం చేస్తానంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం చేసానంటే ఒక 1/2 లీటర్ బాటిల్ బండిలో పెట్టుకునేవాడిని, ఓ 1/2 లీటర్. ఎవరైనా అలాగ నడిచి వెళ్తుంటే బండి గెంటుకుంటూ వాళ్ళకి క్లాస్ ఇచ్చి వాళ్ళకి చెప్పి బుద్ధి చెప్పి అప్పుడు వాళ్ళకి పెట్రోల్ ఇచ్చేవాడిని. అయ్యగారు 100 రూపాయలు తీసుకున్నాను. 100 రూపాయలు కాదు, పైసే వద్దు, కానీ ఇంకోసారి నీకు ఇలా జరగకూడదు అంటే ముందుగా నువ్వు చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఆ విధంగా సిద్ధపాటు అనేది ఉండాలి. ఆ సిద్ధపాటు లేకుండా బయలుదేరారు కాబట్టి అలా జరిగిందనమాట. చాలామంది విద్యార్థులు కూడా ఎగ్జామ్కి బయలుదేరుతారు, సంవత్సరం అంతా కష్టపడతారు, ఆ టైంకి లేట్ అయిపోతారు. ఒక్క నిమిషం లేట్ అయితే ఎగ్జామ్లోకి రానివారు. నేను ఇంటి దగ్గర ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తానంటే బండి తీసుకుని బస్ స్టాండ్కి వెళ్తాను ఎగ్జామ్ టైంలో. ఎందుకంటే పిల్లలు బస్సు దిగి పరిగెడతారు. అప్పుడు వాళ్ళ వెనక్కి వెళ్ళి వాళ్ళని ఎక్కించుకుని కాలేజీ దగ్గర దింపుతాను. దింపినప్పుడు వాళ్ళకి దేవుళ్ళే కనబడతాను అనమాట. ఎందుకంటే సంవత్సరం అంతా చదువుతారు. ఆ టైంలో మిస్ అయితే ఆ టైంలో ఆటోలు దొరకవు, బస్సు దొరకదు, బస్సు దిగి పరిగెడతారు. ఆడపిల్లలు కూడా
ఆ టైంలో బండి ఎక్కమంటే ఇంకా నువ్వు ఎవరో ఏంటని ఆలోచించరు ఎవరో, బండి ఎక్కేస్తారన్నమాట. ఎక్కేదాళ్ళని కాలేజీ కాడ దింపితే అసలు ఆ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఎందుకు అలా జరుగుతుంది? సిద్ధపాటు లేక. అదనమాట. నేను ఇంటికాడ ఉన్నప్పుడు ఖాళీగా ఉంటే కనుక కంపల్సరీ పిల్లలకి ఎగ్జామ్లు జరుగుతూ ఉంటే టైంకి బండి వేసుకుని బస్ స్టాండ్కి వెళ్తాను కరెక్ట్గానే, అలవాటు అనమాట. ఎందుకంటే కంపల్సరీ తగులుతారు నాకు 2-3 అలాగా ప్రతి సంవత్సరం కూడా. ఇంటి దగ్గర ఉంటే అలా చేసేవాడిని. ఎందుకంటే వాళ్ళకి ఆ క్షణం నేను జీవితాంతకాలం గుర్తుండిపోతాను అనమాట వాళ్ళకి. అదనమాట. సిద్ధపాటు లేకపోతే ఆ విధంగా జరుగుతుంది. ఇది విధంగా బుద్ధి లేని కన్యకులు కూడా సిద్ధపాటు లేదు వాళ్ళకి. సిద్ధపాటు లేకుండానే వాళ్ళు మరి తర్వాత చూసుకుందాంలే అనుకుంటే పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది. మరి ఆలస్యమైనప్పటికి వాళ్ళ దగ్గర ఉన్న నూనె అయిపోయింది. అయిపోయినప్పుడు మరి వాళ్ళు బుద్ధిగల కన్యకులను అడుగుతున్నారు, మాకు కొంచెం నూనె ఇవ్వండి, మీతో పాటు మేము కూడా మా దివిట్లు కూడా వెలుగుతాయి అంటే మీకు మాకు సరిపోదు, మేము ఇవ్వం అని వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ముందుగా సిద్ధపడ్డారు వాళ్ళు, లేకపోతే వాళ్ళు కూడా వాళ్ళతో పాటు ఆగిపోవాలి. ఆ విధంగా వాళ్ళ బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు మరి దేవుడు మనకి ఈ విధంగా చూపించారనమాట. అసలు మనం మరి ఈ విధంగా అసలు క్రైస్తవ జీవితానికి సిద్ధపడి మనం చేసేది దేనికంటే పరలోక రాజ్యం చేరుకోవడానికి. అసలు యేసుక్రీస్తు వారు మరి దేవుడు మనకి ఈ ఆదికాండంలో నోహు గారిని చూపించారు. నోహు గారి ద్వారా ఓడ తయారు చేయించారు. ఓడ ఎందుకు తయారు చేశారు? సిద్ధపడ్డాడు ఆయన. ఎప్పుడైతే చెప్పాడో నోహు గారికి దేవుడు సిద్ధపడి మరి ఆ ఓడను తయారు చేశారు. ఓడని ఇప్పుడు 100 సంవత్సరాలు తయారు చేశారు. 100 సంవత్సరాలు తయారు చేస్తూ మరి ఎంతోమందికి సువార్తను తెలియజేశారు. ఏమని? జల ప్రళయం రాబోతుంది, మీరందరూ సిద్ధపడండి అని. అప్పుడు నోహు గారిని ఒక పిచ్చడి కింద చూశారు, వెర్రివాళ్ళ చూశారన్నమాట. వాళ్ళ అబ్బాయిలతో కూడా చాలామంది అని ఉంటారు, ఇక మీ బాబుకి ఏమైనా పిచ్చెక్కిందా? ఆ కొండ మీద ఓడేంటి? ఎవడన్నా కొండ మీద ఓడ కడతాడా? సముద్రం పక్కన కడతాడు ఓడ, లేదా కాలా పక్కన కడతాడు. మీ బాబు వెళ్ళి కొండ మీద కడతాడు. అసలు ఆ పని ఏంటి? జలప్రళయం వస్తుందంట, మనందరం చచ్చిపోతామంట, ఓడలోకి వెళ్ళిపోవాలంట. మీరైనా చెప్పండి రా బాబు మీ నాన్నకి అంటారు ఇంటికాడైతే. వినడు కదా. అందుకని అలా 100 సంవత్సరాలు చెప్తే వినలేదు. అలాగా మరి వాడని తయారైపోయింది. దేవుడు చెప్పినట్టుగా వాడ తయారైపోయింది. తర్వాత మళ్ళీ ఇంకొక 20 సంవత్సరాలు మళ్ళీ ప్రార్థించగా అడిగితే ఎవ్వరు కూడా అంగీకరించలేదు. ఇష్టం వచ్చినట్టు బతికారు. ఇదే రోజులు అనమాట, ఇలాంటి రోజులే సేమ్. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతికేవారు. ఆ విధంగా ఎవరు ఇప్పుడు జలప్రయాణం వస్తుంది, నేను వాడ తయారు చేస్తున్నాను ఎక్కడంటే మీరు ఎక్కుతారా? ఎవరో ఎక్కరు. అసలు తింటే అసలు ఎక్కడం, అసలు నమ్మడం. ఎందుకంటే అది అలా రోజులు అలా ఉన్నాయన్నమాట. ఆ విధంగా మరి ఆ రోజుని నోహు గారు మాట ఎవ్వరేం లేదు. కానీ దేవుడు చెప్పినట్టుగానే సిద్ధపడ్డాడు నోహు. తన కుమారుల్ని కోడల్ని అతను బ్రతికాడు, అందరినీ బ్రతికించాడు. మానవ జన్మ అనేది ఆయన ద్వారా మళ్ళీ అభివృద్ధి పొందింది. ఈ విధంగా మరి నోహు సిద్ధపడ్డాడు కాబట్టి మరి దేవుడు మరి మళ్ళీ మనలందరినీ కూడా ఈ విధంగా జీవించడానికి కృప చూపించారు. ఆయనతో పాటు అనేకమైన జంతువులు మాట విన్నాయి, పక్షులు మాట విన్నాయి, సీమల మాట అన్నీ విన్నాయి. కానీ మనుషులు వినలేదు, అసలు ఏమంటారు కూడా. మరి ఆ విధంగా మరి మనుషులు తయారైపోయారు అన్నమాట. వాళ్ళ హృదయాలు తయారైపోయినాయన్నమాట. మరి సిద్ధపాటు అనేది లేకపోతే కనుక మరి ఇది ఒక ఉదాహరణ. అలాగే దావీదు గారు, వాక్యాలు తీయొద్దు, టైం లేదు, ఎందుకంటే మరి చాలా కార్యక్రమాలు ఉన్నాయని చెప్పారు. మరి పుట్టినరోజు ఒకటి, అలాగే వివాహ దినం ఒకటి మరి ఉన్నాయి. వాటి గురించి సెలబ్రేషన్ అయితే ఉందన్నారు. మరి దాని గురించి కొంచెం తొందరగా ముగించేయాలి. అయితే దావీదు గారు మరి గొలియాతుని చంపడానికి మరి ఏ విధంగా సిద్ధపడ్డారు? గొలియాతు యుద్ధ వస్త్రాలన్నీ కూడా ధరించాడు. మరి అలాగే దావీదు గారికి కూడా యుద్ధ వస్త్రాలన్నీ కూడా ధరింపజేశారు. కానీ నాకు ఏమీ వద్దు, నేను వాడిని ఎలా చంపాలో నా దేవుడు నాకు ఇచ్చాడు అని ఆయన సిద్ధపడి ఒక కోనేరులోకి వెళ్ళి 5 రాళ్ళు ఏరుకొని, 5 రాళ్ళు ఏరుకోవడం అంటే సిద్ధపడు అనమాట. ఒకటి కాదు, ఒక్క రాయితో చంపాడు. కానీ 5 రాళ్ళు ఏరుకొని సిద్ధపడి మరి వెళ్ళి ఆ గొలియాతుని చంపడం జరిగింది. ఎందుకంటే దేవుడిచ్చిన దాన్ని బట్టి సిద్ధపడ్డాడు అనమాట.
ఆ విధంగా మరి దావీదు గారు కూడా సిద్ధపడి మరి గొలియాతుని చంపడం జరిగింది. ఇంకొకటండి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ